హాయ్ వెల్కమ్ టు ఏజెస్ తెలుగు. నేను మీ కళ్యాణ్. ఈరోజు వచ్చేసి మనం ఫిగ్మా అండ్ ఫోటోషాప్ రెండు కాంబినేషన్లో మనం ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చేద్దాం. ఓకే, ఆ రియల్ టైం ప్రాజెక్ట్ వచ్చేసి నిజంగా ఆ సర్వే మాకు వచ్చింది. ఆ సర్వే ప్రకారంగా మేము యూజర్ ఎక్స్పీరియన్స్ కండక్ట్ చేసి అండ్ ఫైనల్ అవుట్పుట్ ప్రకారంగా దాన్ని మేము క్రియేట్ చేసాం. దాన్ని బట్టి మనము ఈరోజు రియల్ టైం ప్రాజెక్ట్ చేద్దాం. అసలు ఈ ప్రాజెక్టు బేసిక్ ఎగ్జాంపుల్ చూద్దాము, దాన్ని బట్టి మనం క్రియేట్ చేద్దాం. ఓకే, సి లెట్ మీ అండ్ ఈ కాంపరెన్స్ రిలేటెడ్గా అందరికి తెలిసిందే. చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ లెట్ మీ ఓపెన్ మింత్రా అండ్ ఈ వెబ్సైట్ గురించి అందరికి తెలిసిందే, కొత్తగా ఏం లేదు చెప్పాల్సింది. అండ్ జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక ఎగ్జాంపుల్, దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, సి లోకోమోటివ్ నా ఫేవరెట్ బ్రాండ్, వాట్ ఎవర్ ఏ బ్రాండ్ అయినా పర్లేదు. సి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఏదైనా ఒక షెడ్ ఓపెన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడే మైన్ రియల్ టైం ప్రాజెక్ట్ మొదలుపెట్టేది ఇక్కడ నుంచే. సో ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ని అండ్ ఎవరెవరో ఫేస్ చేస్తున్నారో. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ ఇక్కడ SYZ కంపెనీ అనుకోండి. ఈ SYZ కంపెనీ వాళ్ళు సేమ్ బ్రాండ్ ఎగ్జాంపుల్ ఒక షర్ట్లు ఉన్నాయి అంటే ఇప్పుడు వైట్ షర్టు విడిగా ఫోటో తీశారు, అండ్ బ్లాక్ కలర్ కూడా విడిగా తీశారు, గ్రీన్ కూడా విడిగా తీశారు, అండ్ వాట్ ఎవర్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో విడివిడిగా ఫొటోస్ తీశారు అండ్ టైం కూడా ఎక్కువగా తీసుకునింది. సేమ్ థింగ్ ఏంటంటే మనీ కూడా వేస్ట్ అవుతున్నాయి. అండ్ ఈ లోకోమోటివ్ బ్రాండ్ కంపెనీ వాళ్ళు మనీ పెట్టాల్సిన అంత కెపాసిటీ లేదు. సేమ్ ఎగ్జాంపుల్ ఈ మింత్రానే కాదు, వాళ్ళ బ్రాండ్ అనుకోండి, జస్ట్ ఇమాజిన్. అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక్క ఫోటోలోని ఇక్కడ ఒక షర్ట్ ఉంది కదా, ఆ షర్ట్ అఫీషియల్గా డిఫాల్ట్గా మా దగ్గర గ్రే కలర్ ఉంది అండ్ డిఫరెంట్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి, మేము చేస్తాము. కానీ ఫొటోస్ తీయడం అండ్ దీంట్లో అప్లోడ్ చేయడం అండ్ చాలా కష్టంగా ఉందని చెప్తున్నారు. అంటే ఫొటోస్ తీయచ్చు, పెద్ద మ్యాటర్ కాదు. అండ్ మన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం కదా, అక్కడ స్టోరేజ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది, అదొక ప్రాబ్లం ఉంది నాకు. సేమ్ థింగ్ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళకి కూడా మనీ కూడా పెడుతున్నాం, చాలా ఖర్చు అవుతుంది. అండ్ సేమ్ థింగ్ ఏంటంటే డెవలపర్స్ అండ్ డిజైనర్స్ కూడా కష్టంగా ఉంది. ఐ మీన్ చాలా టైం తీసుకుంటున్నారు. నాకు అలా వద్దు, మేము ఒక్క ఫోటోనే తీసుకుంటాము, ఇదొక్క ఫోటోనే డిఫరెంట్ యాంగిల్స్లో తీసుకుంటాము, డిఫరెంట్ యాంగిల్స్లో తీసుకుంటాం మేము. సో మాకేం కావాలంటే ఇక్కడ కలర్స్ అన్నీ ఉంటాయి, దీంట్లో సెలక్షన్ చేసుకొని మీకు ఏ కలర్ కావాలి అంటే దాన్ని సెలక్షన్ చేసుకొని ఆర్డర్ పెట్టుకొని అని చెప్తున్నారు. సేమ్ థింగ్ మింత్రా ఒకటే కదా, అమెజాన్లో కూడా అలానే ఉంది. మనం రోజు చూస్తూ ఉంటాం కదా, అమెజాన్, ఏజియో అండ్ ఫ్లిప్కార్ట్, అక్కడ కూడా చూస్తూ ఉంటాం కదా. ఎగ్జాంపుల్ మెన్ షర్ట్ అండ్ ఇలాగా ఎలెన్ సోలీ బ్రాండ్. ఇప్పుడు సేమ్ థింగ్, ఇప్పుడు ఎలెన్ సోలీలో మనకి బ్లూ కలర్ డిఫాల్ట్గా ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఇది స్కై బ్లూ కలర్లో ఉంది. ఈ సేమ్ స్కై బ్లూ కలరే ఇక్కడ వేరే కలర్ కావాలి నాకు. ఎగ్జాంపుల్ సేమ్ మనిషి ఏమో ఒకటే అనుకుంటాను, డిఫరెంటే స్కై బ్లూ కలరే, కానీ సేమ్ మనిషి సేమ్ పోసే, కానీ కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్కై బ్లూ కలరు, బ్లాక్ కలర్ కావాలి, వాట్ ఎవర్ డార్క్ బ్లూ కావాలి, ఏ కలర్ ఇది నేవీ కలర్ సెలెక్ట్ చేస్తే ఇలాగ మనిషి మారుతున్నాడు అండ్ ఫొటోస్ కూడా మారుతున్నాయి, స్టైల్ కూడా మారుతుంది. నాకు అలా వద్దు, సేమ్ ఫోటోని దీంట్లోనే కలర్ చేంజ్ అయిపోవాలి, ఇక్కడ కలర్ చేంజ్ అయిపోవాలి, నాకు అలా కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో ఆ విధంగా చేద్దాం మనం ఇప్పుడు. ఆ విధంగా విత్ ఇంక్లూడింగ్ మాకప్స్ అండ్ ప్రోటోటైప్స్ ఇవన్నీ చేద్దాం. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే రియల్ టైంలో మేము ఎలా చేస్తామో వరకు మొత్తం క్లియర్గా అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇప్పుడు అందరూ అనుకోవచ్చు యూఎస్లో ఫోటోషాప్ ఎందుకని, ఇప్పుడు తెలుస్తుంది మీకు ఫోటోషాప్ ఎందుకని. ఓకే, అండ్ సేమ్ థింగ్ వాట్ ఎవర్ ఏదైనా ఫోటో తీసుకోండి, వాట్ ఎవర్. అండ్ ఫొటోస్ కూడా తీసుకోవాలనుకుంటాను. ఇట్స్ ఓకే, ఆ ఫొటోస్ ఎలా తీసుకోవాలంటో మనం స్క్రీన్ షాట్ అని తీసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగానే తీసుకోవచ్చు, పర్లేదు ఇదనే తీసుకున్నాం. సేవ్ యాజ్ అండ్ జేపీజీ
ఇప్పుడు ఇక్కడ ఈ కలర్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. దీంట్లో జస్ట్ ఇమాజిన్ దీంట్లో ఏమేమి కలర్స్ ఉన్నాయి. అండ్ ఈ కలర్స్ కాదు, బేసికల్గా ఈ కలర్స్ తీసుకుందాము. అంటే కలర్స్ వరకు ఈ కలర్స్ తీసుకున్నాం. సో అండ్ ఈ కలర్ వచ్చేసి మనకి ఏ కలర్లో ఉంది, ఇది వైట్ కలర్ ఉంది. అండ్ ఇది గ్రే కలరు, వైట్ కలరు, ఇది లైమ్ గ్రీను, పర్పుల్. ఒక పక్కన నోట్ చేసుకుందాము. వైట్ కలరు అండ్ గ్రే కలరు, లైమ్ గ్రీన్ అండ్ పర్పుల్. కావాలంటే మీరు ఇక్కడనే తీసుకోవచ్చు, కానీ మింత్రా వాళ్ళు ఏంటంటే రైట్ క్లిక్ తీస్తే ఆప్షన్ ఇవ్వట్లేదు. మీరు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ప్రజెంట్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఇస్తే ఓకే, నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను. ఇది నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను. స్క్రీన్ షాట్ అండ్ లెట్ మీ ఫోటోషాప్ అండ్ ఫిగ్మా రెండు కాంబోలో మీరు బేసిక్ నుంచి అండ్ కొంచెం మిడ్ లెవెల్లో మీరు క్లాసెస్ అండ్ ట్యూటోరియల్స్ నేర్చుకోవాలనుకుంటే నేను యూట్యూబ్లో ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను, దాంట్లో చూడండి, బాగా క్లియర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆ ఫోటో స్క్రీన్ షాట్ తీసుకున్నాను, లేకపోతే లోకల్ స్టోర్లో సేవ్ చేసుకున్నాను. అది తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టుకుంటాను. జస్ట్ ఇమాజిన్ మనకి క్లయింట్ నుంచి అండ్ మనకి ఫోటో వచ్చింది. సేమ్ ఫోటోనే ప్రజెంట్ స్టాక్స్ మనకి ఈ విధంగా ఈ కలర్స్ ఉన్నాయి ప్రజెంట్. కానీ ఫ్యూచర్లో ఏమేమైనా ఉంటే మేము చెప్తాము. ఆటోమేటిక్గా కస్టమర్స్ అందరూ సెలెక్షన్ చేసుకుంటారు, ఆర్డర్ పెట్టుకుంటారు, ఆటోమేటిక్గా వస్తుంది. ఫ్యూచర్లో ఏమైనా కలర్స్ యాడ్ అయిపోతాయి, మనం సింపుల్గా కలర్స్ ఇక్కడ అప్లై చేయడం అంతే. ఓకే, ఇలా అనమాట. సో ప్రజెంట్ వైట్, గ్రే, లైమ్ గ్రీన్, పర్పుల్ ఉంది. మనకి వైట్ కలర్ తెలిసిందే కోడ్, గ్రే కలర్ కోడ్ తెలిసిందే, అండ్ లైమ్ గ్రీన్ కలర్ కోడ్ యాజ్ ఇట్గా మనకి తెలియదు. లైమ్ గ్రీన్ సెలెక్షన్ చేయొచ్చు కానీ కరెక్ట్గా రాదు. సో లైమ్ గ్రీన్ కలర్ కోడ్, హ్యాష్ కోడ్ గూగుల్లో కొడితే వస్తుంది, క్లియర్గా వస్తుంది. లైమ్ గ్రీన్ అండ్ పర్పుల్ హ్యాష్ కోడ్. సో ఇది అనుకుంటాం పర్పుల్. ఓకే, నో ప్రాబ్లం. చూద్దాం, ఆ ఇమేజ్ చూసి మ్యాచ్ చేద్దాము. ఓకే, పర్పుల్ అండ్ లైమ్ గ్రీన్ ఈ రెండు కలర్స్ కోడ్స్ తీసుకున్నాం. గ్రే, వైట్ మనకు తెలిసిందే. లేదనుకుంటే వైట్ కలర్ కూడా మీరు కోడ్ తీసుకోవచ్చు. ఇక్కడ వైట్ హ్యాష్ కోడ్ అంతెందుకు ఫిగ్మాలో మనం సింపుల్గా కొట్టుకోవచ్చు అనుకుంటాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు వైట్ కలర్ కావాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ మన కలర్ చేంజ్ చేసుకుంటే సెలక్షన్ చేంజ్ చేసుకో. ఇప్పుడు వైట్ కావాలి వైట్, గ్రే కావాలంటే గ్రీన్. ఇప్పుడు లైమ్ గ్రీన్ అంటే యాజ్ ఇట్గా మనకి ఏం తెలుసు, లైమ్ గ్రీన్ ఇక్కడ మనకి డిఫరెంట్గా ఉంది కదా, లైమ్ గ్రీన్. సో అండ్ ఆ క్లయింట్ మనకి చెప్తాడు లైమ్ గ్రీన్ కలర్ కోడ్ ఏంటి, లేకపోతే వాడు ఫోటో తీసి నార్మల్గా పంపిస్తాడు. సో దాన్ని బట్టి మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని అండ్ లైమ్ గ్రీన్ ఇక్కడ టైప్ చేద్దాం. లైమ్ గ్రీన్ ఐ థింక్ ఇక్కడ ఫిగ్మాలో ఏంటంటే ఆప్షన్ లేదు లైమ్ గ్రీన్ అని. సో కొన్ని మనకి కలర్స్ ఏం తెలుసు, వైట్, ఆరెంజ్, రెడ్, పర్పుల్, వైలెట్ అండ్ రెగ్యులర్గా తెలుస్తూ ఉంటాయి కదా మనకి కలర్ కోర్సు. సో ఆ టైపే మనం ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు బ్లాక్ కావాలి, బ్లాక్ అని సెలెక్షన్ చేస్తే బ్లాక్ వస్తుంది. అండ్ రెడ్ కావాలంటే రెడ్ వస్తుంది, అండ్ గ్రీన్ కావాలంటే గ్రీన్ వస్తుంది. అంటే ప్రైమరీ కలర్స్ ఇక్కడ చూపిస్తుంది. అండ్ డిఫరెంట్ కలర్ కోడ్స్ ఉంటాయి కదా, ఇలాంటివి లైమ్ గ్రీన్, డార్క్ పర్పుల్, లైట్ పర్పుల్ అలాంటివి రావు. సో అందుకని మనం కోర్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు రైట్ నౌ నేనేం చేస్తున్నానంటే ఎగ్జాంపుల్ నేను డైఫాల్ట్గా నార్మల్గా పెట్టుకుంటాను, అంటే నాకు నచ్చినట్టుగా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సెలక్షన్ చేసుకొని ఎగ్జాంపుల్ ఇక్కడ కలర్స్ సెలక్షన్ చేసుకొని ఇక్కడ చేంజ్ అయిపోవాలి, అలా కావాలి. ఇందాక మన అమెజాన్లో చూసాం కదా. అండ్ అంటే మనుషుల్ని కొట్టకుండా సేమ్ కలర్స్ మీద కొడితే ఇక్కడ చేంజ్ అయిపోవాలి అలాగా. అసలు దీనివల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. మెయిన్ థింగ్ మనం ఫోటోగ్రాఫర్స్ మనీ సేవ్ చేయొచ్చు. అంటే అది యూఎస్గా చెప్తున్నాను, ఫోటోగ్రాఫర్ మనీ సేవ్ చేసుకోవచ్చు అండ్ టైం కూడా సేవ్ చేసుకోవచ్చు. డెవలపర్స్ అండ్ డిజైనర్స్ టైమింగ్ కూడా సేవ్ చేసుకోవచ్చు. అదే సేమ్ టైం అండ్ క్లయింట్ మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి మనం కాంపిటేటివ్ అనాలిసిస్ అండ్ యూజర్ రీసెర్చ్ మొత్తం చేసి ఫైనల్గా మేము యూఎక్స్ రిపోర్ట్ ప్రకారంగా ఈ విధంగా మేము థింక్ చేస్తాం.
సో ఈ విధంగా మేము థింక్ చేసి ఈ విధంగా చేద్దామంటున్నాం. సో రైట్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నామంటే ఫర్ డిజైనర్స్ ఈ విధంగా చేయాల్సి వస్తుంది. డెవలపర్స్కి అయితే సింపుల్గా కోడ్ అప్డేట్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి ఫ్రమ్ ఫోటో ఇలా వచ్చింది, ఎక్కడ కూడా కొన్ని మిస్టేక్స్ వస్తుంటే అక్కడ రీటచింగ్ చేయాలి. అండ్ రీటచింగ్ మనకి తెలిసిందే, రీటచింగ్ లెట్ మీ టేక్ అండ్ రీటచింగ్. Let me take whatever layers. See, చూద్దాము. సో రీటచింగ్ కొంచెం చేంజ్ వస్తాయి, అంతెందుకు సేమ్ యాజిట్గా ఉండేది ఇక్కడ పెట్టేసుకుందాము. కాపీ పేస్ట్ అండ్ టేక్ ఫ్లిప్ వర్టికల్ పక్కన పెట్టేద్దాం. సింపుల్గా అంటే ఎవరు క్రియేటివ్ వాళ్ళది. ఇప్పుడు మొత్తం కలిపి కంప్లీట్గా ఒక గ్రూప్లో పెట్టుకుంటాను. అండ్ ఫోటోషాప్లో ఎవరెవరో డిజైన్ చేస్తారు ఖచ్చితంగా మీరు ప్రాజెక్ట్ అనేది సేవ్ చేసుకుంటూ ఉండండి. అండ్ ప్రాజెక్ట్ 1 వాట్ ఎవర్ అంతెందుకు మెన్ సెట్ ప్రాజెక్ట్ అంట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే కలర్ సెలెక్షన్ చేసేటప్పుడు ఈ కలర్ చేంజ్ అవ్వాలి. సేమ్ మనిషి అలానే ఉంటాడు, మనిషి మాత్రం అక్కడే ఉంటాడు. అండ్ సో అది ప్రాసెస్. అండ్ ప్రజెంట్ మనకి ఈ స్టాక్సే ఉన్నాయి అండ్ ఈ కలర్స్ స్టాక్సే ఉన్నాయి. అండ్ ఫ్యూచర్లో ఏమేమైనా ఉంటే ఆటోమేటిక్గా అదే అప్డేట్ అయిపోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలి అంటే ప్రాసెస్ కొంచెం లాంగ్ క్రిటికల్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. అండ్ రైట్ నా పెన్ టూల్ అందరికి తెలిసిందే. ఇప్పుడు నేను ఆ షెట్ వరకు నేను ఆబ్జెక్ట్ వరకు క్రాప్ చేసుకుని నేను డూప్లికేట్ చేసుకుంటాను. అంత లోపల మీరు స్కిప్ చేసుకోండి. ఎవరెవరో పెన్ టూల్ రాదో వాళ్ళు నేర్చుకోండి. యాక్చువల్గా నేను ఇది స్పీడ్ డ్యూరేషన్లో పెట్టుకోవాలి, కానీ నేను పెట్టను ఎందుకంటే కొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసమే. అండ్ ఓకే, యాక్చువల్గా ఫోటో అనేది క్వాలిటీ లేదు, క్వాలిటీ ఉంటే ఇంకా బాగుండేది మనకి. కానీ పెన్ టూల్తో చేసేటప్పుడు మరి జాగ్రత్తగా చేయాలి, చాలా బాగా ప్రాక్టీస్గా ఉండాలి పెన్ టూల్. అండ్ మీరు ఎవరెవరో కోర్స్ చేయాలనుకుంటున్నారో ఫిగ్మా, ఫోటోషాప్ అండ్ ఈ రెండే కాదు కాంబో ఇంకా చాలా ఉంటాయి. అండ్ డిఫరెంట్గా ఉంటాయి నేర్చుకోవడానికి. మీకు ఇంట్రెస్ట్ ఉందనుకుంటే నాకు అప్డేట్ అవ్వండి, నా నెంబర్ కాల్ చేయండి, అక్కడ నా నెంబర్ కనిపిస్తుంది, కాల్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను చేసే వర్క్ రియల్ టైంలో మీరు కూడా చేయాల్సి వస్తుంది. వన్స్ మీరు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇలానే చేస్తారు వర్క్ ఎవరైనా. అండ్ నాకు యూఎస్ టీం నుంచి ఇలా వర్క్ వచ్చింది రిపోర్ట్, దాన్ని బట్టి మనం క్రియేట్ చేస్తున్నాం, అంతే, ఇంకేం లేదు. ఎడ్జెస్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, నాకు పెన్ టూల్ బాగా ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను స్పీడ్గా చేస్తున్నాను, అంతే, ఇంకేం లేదు. అండ్ ఎవరెవరికో బాగా ప్రాక్టీస్ వచ్చో వాళ్ళు కూడా కొంతమంది నాకన్నా కూడా స్పీడ్గా చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే నేను ఎందుకంటే చిన్నగా చేస్తున్నా అంటే ఫోటో అనేది క్లారిటీ లేదు, అందువల్ల కరెక్ట్గా తీసుకోవట్లేదు పిక్సెల్స్ పెన్ టూల్తో, అంతే, ఇంకేం లేదు ప్రాబ్లం ఇక్కడ మనకి.
ఇట్స్ నో ప్రాబ్లం, చిన్నగా చేసి తప్పే ఉంది, చిన్నగా నేర్చుకుందాం. ఒకసారి మనకి సబ్జెక్ట్ వస్తే తర్వాత నీట్గా ఫాస్ట్గా చేసుకోవచ్చు మనం. మెయిన్ థింగ్ మనకి తెలుగులో సబ్జెక్ట్ రావాలి, తర్వాత మ్యాటర్ తర్వాత, అంతే కదా, అంతే. కొంతమందికి అయితే పెన్ టూల్ చేసేటప్పుడు చేతులు నొప్పులు బెల్ల వస్తాయి, అందుకే చిన్నగా చేద్దామని చెప్పాను. అండ్ సో ఫైనల్లీ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇంకా తర్వాత పెన్ టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కరెక్ట్గా తీసుకున్నాను. ఇప్పుడు సెలక్షన్ ఎలా చేయాలంటే కంట్రోల్ ఎంటర్ అండ్ ఖచ్చితంగా ఫెదర్ తీసుకోండి. ఫెదర్ అంటే షిఫ్ట్ F6 0.5 చాలు. అండ్ సేమ్ థింగ్ కాపీ పేస్ట్ చేయకండి, కంట్రోల్ J కొట్టండి. ఓకే, కంట్రోల్ J కొట్టండి. ఇక్కడ మనకి ఒక లేయర్ అనేది ఇంకొకటి వచ్చింది, అంటే మనకి ఏది కావాలి ఆబ్జెక్ట్ వరకే కావాలనుకున్నాం. ఓకే, అండ్ ఫెదర్ ఎందుకు తీసుకున్నామంటే వితౌట్ ఫెదర్ అంటే కరెక్ట్గా కట్టింగ్ వస్తుంది. అదే ఫెదర్ తీసుకుంటే అక్కడక్కడ ఎడ్జెస్ ఉన్నాయి చూడండి, ఎడ్జెస్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఏమైనా చిరదా చేసాము, ఫెదర్ తీసుకుంటే ఇది కూడా తీసుకుంటుంది ఒకేసారి. అందుకని ఫెదర్ అంటే కొంచెం ఎక్స్టెండ్గా అవుతుంది, ఇంకేం లేదు, ఎక్స్పెండ్ అవుతుంది. ఇప్పుడు నీకు కలర్స్ ఎలా చేంజ్ చేయాలి ఏంటి అందరూ అనుకుంటారు, ఏముంది కంట్రోల్ బ్యాలెన్స్ ఇలా చేంజ్ చేసుకోవడమే అనుకుంటారు, అంత సినిమా లేదు, అలా చేయకూడదు, చాలా రాంగ్ అది చాలా రాంగ్. అది చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కలర్స్ సాలిడ్ కలర్లో ఇలా డిఫరెంట్గా చేంజ్ చేసుకొని అండ్ ఇక్కడ ఈ విధంగా అప్డేట్ చేస్తున్నారు. ఎలాగా ఎగ్జాంపుల్ వైట్ కలరు అండ్ ఇలా చేస్తున్నారు, ఒపాసిటీ తగ్గించి ఇలా చేస్తున్నారు, చాలా రాంగ్, అది చాలా రాంగ్. చూడండి ఎడ్జెస్ కూడా చాలా వచ్చాయి, జాగ్రత్తగా చూసుకుందాము. ఎడ్జెస్ కూడా చాలా వచ్చాయి, జాగ్రత్తగా చూసుకుందాము. అండ్ ఈ ప్రాసెస్ చాలా రాంగ్, నేను చెప్పే ప్రాసెస్ నేర్చుకోండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం గ్రూప్లో పెట్టుకుందాము. గ్రూప్లో పెట్టుకుని మాస్కింగ్ చేద్దాము. మాస్కింగ్ గురించి తెలియకపోతే వీడియో చూసుకోండి. అండ్ సేమ్ థింగ్ ఇది మ్యాచ్ అవుతుందో లేదో ఒక్కసారి చూద్దాము. ఇక్కడ కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటారు, అది చాలా రాంగ్. అది కొంచెం సాచురేషన్ తీసుకోండి. అండ్ అక్కడక్కడ ఎడ్జెస్ ఉన్నాయేమో చూద్దాము. ఎడ్జెస్ కావాలంటే మోడిఫికేషన్ చేసుకుందాం. లెఫ్ట్ అంటే ఎడ్జెస్ దగ్గర కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి, అందువల్ల అండ్ యాక్చువల్గా ఇలా తీసుకున్నాం. సో యాక్చువల్గా ఏంటంటే సెలక్షన్ చేసుకొని మాడిఫై దగ్గర ఉంది కదా, ఇమేజ్ సెలక్షన్ మాడిఫై అండ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 కానీ 2 కానీ పెట్టుకుంటే ఇక్కడ మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, నేను ఒప్పుకుంటాను. కానీ మరీ అంత కరెక్ట్గా రాదు మనకి. సో డిపెండ్స్, మనం పెన్ టూల్ తీసుకుంటాం కదా, దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు నేను డిలీట్ చేస్తాను. ప్రాసెస్ ఏంటంటే ఎప్పుడైనా ఆ లోపల ఉన్న డిజైను అండ్ లోపల ఉన్న సాలిడ్ టెక్స్చర్ కరెక్ట్గా సేమ్ యాజ్ ఇట్గా కలర్స్లో కనిపించాలంటే దీంట్లో కొంచెం ప్రాసెస్ ఉన్నాయి. ఆ ప్రాసెస్ అంత ఈజీగా ఎవరికి తెలియదు, మోస్ట్లీగా డిజైనర్స్కే బాగా ఐడియా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్తున్నాను. అండ్ డిపెండ్స్ ఆన్ ఫోటో పెట్టి ఉంటుంది. అంటే ఫుల్ సాచురేషన్ -100 తీసుకోండి. అండ్ డిపెండ్స్ ఆన్ ఫోటో కలర్ని బేస్ చేసుకొని ఇట్లా మీరు లెవెల్ చేంజ్ చేసుకోండి. ఐ మీన్ గ్రే టోన్లో కన్వర్ట్ చేసుకోండి. ఓకే, గ్రే టోన్లో కన్వర్ట్ చేసుకోండి. అండ్ కొంచెం లైట్ గ్రే టోన్ వచ్చింది. అండ్ డిలీట్ అండ్ ఇప్పుడు లెవెల్స్ తీసుకుందాం. లెవెల్స్ ఇక్కడ వచ్చేసి 1.0 దగ్గర 0.8 కానీ ఎంతో కొన్ని పెట్టుకుంటాను. అండ్ తర్వాత కొంచెం బ్రైట్నెస్ పెట్టుకుంటాను. సేమ్ థింగ్ ఇక్కడ అవుట్పుట్ లెవెల్స్ ఉంది కదా, దీన్ని మనం 25 కానీ ఎంతో కొన్ని పెట్టుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే కలర్ అప్లై చేద్దాం. అంటే మ్యాచ్ అవుతుందా లేదా చూద్దాం.
కలర్ అప్లై చేద్దాం. అండ్ మేక్ షూర్ మీరు ఖచ్చితంగా ప్రాజెక్ట్ని సేవ్ చేసుకుంటూ ఉండండి. ఓకే, బై మిస్టేక్ కరెంట్ పోయినా సమ్ టైమ్స్ ఫోటోషాప్ అనేది క్రాష్ అయిపోద్ది. సో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం కలర్ అప్లై చేద్దాం. కలర్ ఏమిటి, సింపుల్గా ఆల్ట్ బ్యాక్ స్పేస్ అండ్ ఓవర్లే కానీ సాఫ్ట్ లైట్ కానీ వాట్ ఎవర్ ఏదో తీసుకోండి. అండ్ ఇప్పుడు మనకి డార్క్గా వచ్చింది కలర్. ఇప్పుడు మనం బ్రైట్ చేయాలి కదా, ఐ మీన్ ఇప్పుడు బ్రైట్ చేయాలనుకుంటున్నాము. నేను బ్రైట్ చేయాలనుకుంటున్నాను. డార్క్గా వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెవెల్స్ దగ్గర ఆ బ్లాక్ కలర్ అవుట్పుట్ కొంచెం పెంచుకుంటాను. వచ్చింది కదా, ఇది ప్రాసెస్. సో ఇదంతా ఈ 2 సెట్టింగ్స్ వాడుకొని ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మీరు దీంట్లో ఏ కలర్స్ అప్లై చేసినా కరెక్ట్గా వస్తుంది. షర్ట్ మాత్రం కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, కరెక్ట్గా వచ్చింది. అంటే బ్లాక్ అప్లై చేసేప్పుడు కొంచెం బాగా కనిపించింది. వైట్లో కూడా ఇంత కొంచెం వేరే ఎంత ఘోరంగా ఉంది. కొంచెం తగ్గించుకుందాము వైట్. ఓకే ఫైన్. ఇది అండ్ ఎడ్జెస్ వరకు మనం ఇంకా క్రియేట్ చేయలేదు, చేద్దాం. ఇప్పుడు చేద్దాం. వైట్ కలర్లో ఏంటంటే బాగా కరెక్ట్గా కనిపించింది. ఇప్పుడు నేను ఎక్స్పాండ్ చేస్తాను, చూద్దాం. సెలెక్ట్ మోడిఫై ఎక్స్పాండ్ 1. ఓకే ఫైన్. అండ్ సో పెన్ టూల్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఇస్తే సరిపోతుంది. అండ్ ఎడ్జెస్ కూడా అక్కడక్కడ వెయిట్ ఉంది, అదొక్కటే జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. ఎందుకంటే ఈ ఫోటో అనేది మనకి సెకండ్ క్వాలిటీలో ఉంది కాబట్టి అక్కడ ఎడ్జెస్ ప్రాబ్లం వచ్చింది. యాక్చువల్గా అక్కడ వచ్చింది ప్రాబ్లం. అండ్ ఒరిజినల్గా ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఈ ఎడ్జెస్ కూడా ఏంటంటే కొంచెం చేంజ్ చేసుకుందాము. సెలెక్ట్ ఇన్వర్స్. అండ్ ఓకే చాలు. అండ్ అక్కడక్కడ బ్లాక్స్ ఉన్నాయి కదా, దాన్ని మనం క్లియర్ చేద్దాము. సెలక్షన్ ఎక్కడెక్కడ ఉంది బ్లాక్. ఓకే ఇక్కడ ఉంది బ్లాక్. యాక్చువల్గా ఒపాసిటీ తక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. ఒపాసిటీ తక్కువ. ఓకే ఐ థింక్ సరిపోతుంది అనుకుంటాను. ఓకే ఇక్కడ కూడా ఉంది మిస్టేక్, చూద్దాం. ఓకే చాలు. అండ్ కలర్స్ ఇంకేముంది, వైట్ అండ్ వైట్ కలరు. లెట్ మీ ఓపెన్ వైట్ కలర్ కొంచెం మరి అంత వైట్ ఇంకా కొంచెం తగ్గించుకుందాం. వైట్ అండ్ ఇక్కడ ఒక వైట్. ఓకే పర్ఫెక్ట్. అండ్ వైట్ కలర్. సో వైట్ కలర్ కోడ్ సేమ్ థింగ్ డూప్లికేట్ చేసుకుంటాను. అండ్ ఈ ప్లేస్లో ఇంకోటి ఏమిటి, గ్రే కలర్. దీనికి కూడా కొంచెం అక్కడక్కడ మిస్టేక్ ఉంది. ఓకే అండ్ ఓకే బ్లాక్ కలర్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, అవి సింపుల్గా చేసుకోవచ్చు అంతే. ఓకే అండ్ తర్వాత లైమ్ గ్రీన్.
లైమ్ గ్రీన్ వాట్ ఎవర్ వైట్, ఇది వచ్చేసి గ్రే, లైమ్ గ్రీన్. సో లైమ్ గ్రీన్ కలర్ కోడ్ మనకు తెలిసిందే, కాపీ పేస్ట్, మళ్ళీ చేంజెస్ చేసుకుందాం, తప్పేం లేదు. లైమ్ గ్రీన్ మరి ఎంత కలర్ ఏం మ్యాచింగ్ కాలేదు, కొంచెం దక్కించుకుందాం. లైమ్ గ్రీన్ ఇది అనుకుంటాం, లైమ్ గ్రీన్ అండ్ కాపీ, కలర్ కూడా కట్టాను కదా, చూద్దాం. ఓకే, no not matured. I think not matured. లైమ్ గ్రీన్ ఒక సెకండ్, కలర్ సెలెక్షన్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. ఓకే లైమ్ గ్రీన్, ఓకే ఐ మీన్ ఇక్కడ షార్ట్ వేస్తే బాగుంటుంది. మహా అయితే ఇక్కడ మీరు లెవెల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, అందుకే నేను విడివిడిగా తీసుకున్నాను. అండ్ ఎడ్జెస్ వరకు మీరు ఇగ్నోర్ చేసింది, ఎందుకంటే ఫోటో క్వాలిటీ బాగాలేదు కాబట్టి మనం అలా చేయాల్సి వచ్చింది. అండ్ తర్వాత పర్పుల్ కలర్, లెట్ మీ చెక్. సో కొంచెం డార్క్ వచ్చింది మనకి పర్పుల్ కలర్, వాళ్ళే చెప్పారు కదా ఇది పర్పుల్ అంటే ఇది. సో డిఫరెంట్గా ఉంది ఇది. ఓకే మేబీ కాపీ అంటే పేస్ట్, ఈ కలర్ ఏందో చూద్దాం. ఓకే పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం దీన్ని విడివిడిగా చేంజ్ చేసుకుందాము, అంటే విడివిడిగా కాపీ చేసుకుందాం. ఓకే, అసలు ఇది ఏం కలర్ ఇది, నేను ఇందాక హోవర్ చేసేటప్పుడు పర్పుల్ అని అనిపించింది, బ్లాక్ అండ్ ఈ కలర్ పర్పుల్ అని చూపించింది కదా, చూడండి. యాక్చువల్గా పర్పుల్ కాదుగా, చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఓకే వాట్ ఎవర్, ఓకే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఫస్ట్ వన్ సేవ్, నాట్ మనం జేపీజీలో సేవ్ చేయాలి, సేవ్ ఎస్. అండ్ ఫస్ట్ వన్ జేపీజీ అండ్ సెకండ్ వన్. అండ్ సో కలర్ సెలెక్షన్ చేసేప్పుడు జాగ్రత్తగా చేయండి. అండ్ మహా అయితే కొన్ని లెవెల్స్ కూడా తగ్గియాల్సి వస్తుంది మ్యాచ్ అవ్వడానికి. ఐ మీన్ డిపెండ్స్ ఆన్ కలర్ని బేస్ చేసుకొని మన కలర్స్ కరెక్ట్ ఇవ్వాలి. అండ్ మహా అయితే మీరు కింద కూడా షాడోస్ కూడా పెట్టుకోవచ్చు. ఐ మీన్ నేను చెప్పాను కదా, డిపెండ్స్ ఆన్ కలర్ బేస్ చేసుకొని మనం చేయాలి వర్క్, అది ప్రాసెస్. సేవ్ యాస్ అండ్ సెకండ్ వన్ జేపీజీ, సేమ్ థింగ్. గ్రే కలర్లో బ్లాక్ కలర్ ఎడ్జెస్ ఉన్నాయి, అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. లెట్ మీ సో ఈ బ్లాక్ కలర్ని ఎగ్జాంపుల్, ఇప్పుడు మన వైట్ కలర్ ఉంది కదా, అది మనం తీసేద్దాము. తీయచ్చు, చాలా సెట్టింగ్స్ ఉంటాయి. లెవెల్స్, వైట్ కలర్ ఉండే దగ్గర కొంచెం డార్క్ అయిపోవాలి, ఇలా నేను అనుకుంటున్నాను. గ్రే కలర్ ఓకే, యాక్చువల్గా హైలైట్ ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా, అది మనం తీయచ్చు. బట్ కరెక్ట్గా చేయాలి, సెలెక్షన్ చేసుకుని కరెక్ట్గా చేస్తే మనకి కరెక్ట్గా వస్తుంది. అంటే ఎందుకు ఏడు కూడా కలర్స్ చేంజ్ చేసుకున్నాం. నో నాట్ మ్యాచ్డ్. ఇసాక దీన్ని మనం ఒపాసిటీ దక్కించుకుని సరిపోతుందా?
Yeah, it's not well. It's okay, no problem. అండ్ ఎడ్జెస్ అయితే సింపుల్గా తీయచ్చు. అండ్ సెలక్షన్ చేసాము, పక్కకు వచ్చాము, అండ్ దీన్ని మనం ఈజీగా తీసేయచ్చు. మాస్కింగ్ సెలక్షన్, సేమ్ థింగ్. యాక్చువల్గా ఒపాసిటీ తగ్గియాల్సిందే. ఓకే, నో ప్రాబ్లం. ఇట్స్ ఓకే, కంప్లీటెడ్ అనుకుంటాను. అది ప్రాసెస్. అండ్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అదొక్కటే మిస్టేక్ ఉంది. చేద్దాం, ఏం పర్లేదు, చిన్నగా చేద్దాం మనం. ఒపాసిటీ కొంచెం తగ్గించుకుంటాను. ఒపాసిటీ యాక్చువల్గా ఎడ్జెస్లో కామన్ మిస్టేక్, అదేం పెద్ద కష్టమేం కాదు మనకి, కానీ ఓపిక్గా చేయాలి అంతే. అండ్ ఓకే, ఇప్పుడు దీన్ని కూడా నేను సేవ్ చేస్తాను. గ్రే కలర్, వాట్ ఎవర్, గ్రే కలర్. అండ్ రైట్ నో వైట్ కలర్. వైట్ కలర్ కూడా మరి అంత ఘోరంగా ఉంది. మేబీ నా స్క్రీన్లో అలా కనిపిస్తుంది, మీ స్క్రీన్లో డిఫరెంట్గా కూడా కనిపించచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ నేను చేంజెస్ చేసుకున్నాను. రైట్ నో మనకు ఫోటోషాప్లో కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా మనం ఓపిక్గా చేయాలనుకుంటే ఎడ్జెస్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు, అండ్ రీటచింగ్ చేసుకోవచ్చు, ఇంకా వాట్ ఎవర్, ఇంకా చాలా చేసుకోవచ్చు దీంట్లో. కానీ మనం బేసిక్ లెవెల్లో ఉన్నాం అంతే. అండ్ ఫోటోషాప్ క్లోజ్ చేస్తున్నాను, అండ్ రిక్వైర్మెంట్స్ కూడా క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు అవన్నీ కరెక్ట్గా వచ్చేలేదో చూద్దాం. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సేమ్ థింగ్, అదే ప్రాసెస్. అండ్ ఇమేజెస్ మనం కరెక్ట్గా మ్యాచింగ్ చేసాము. అండ్ ఇప్పుడు ఫిగ్మాలోకి వస్తే చాలా ఈజీగా ఉంటుంది, మీకు తెలిసిందే, ఈజీగా ఉంటుంది. కానీ మనం ఇక్కడ నీట్గా డిజైన్ చేద్దామని చెప్పుకున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నేనేమంటున్నా అంటే iPhone 14 మొబైల్ వర్షన్లో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మొబైల్ వర్షన్, అండ్ రైట్ నో రెక్టాంగిల్ అంటే నా క్రియేటివ్, నా మైండ్ సెట్ నేను చేస్తున్నాను అంతే. తర్వాత సింపుల్. అండ్ దీనికి వచ్చేసి నేను కలర్ పెట్టుకుంటాను. నాకు కలర్ కోర్స్ బాగా ఐడియా ఉంది. F3 FB. ఓకే, కొంచెం లైట్గా బ్లూ కలర్ ఇచ్చాను. మేబీ ఎవరైనా మొబైల్లో కానీ, డెస్క్టాప్లో కానీ, ల్యాప్టాప్లో కానీ చూసే వాళ్ళు ఉంటారు కదా, అండ్ వాళ్ళు బ్రైట్నెస్ తగ్గిస్తే ఏం కనిపించదు అనుకుంటాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇలా అనుకున్నాను. అండ్ సేమ్ థింగ్ ప్రాసెస్ తర్వాత నేను ఏ విధంగా అనుకున్నాము, ఇక్కడ ఫొటోస్ పెట్టుకుందామా, మీరే చెప్పండి. ఫొటోస్ పెట్టుకున్నామా లేకపోతే ఇంకేం చేద్దాం, మీ క్రియేటివ్ మీరు చెప్పండి, కామెంట్లో కూడా చెప్పండి, దాన్ని బట్టి మనం చేద్దాము. ఓకే, ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ సెట్ పెట్టుకుంటాను. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సెట్ పెట్టుకుంటాను మొత్తం. అండ్ ఓకే, సేమ్ థింగ్ ఇక్కడ సెట్లు అన్నీ పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ మనం పెట్టుకున్నాం మళ్ళీ ఫొటోస్ అన్నీ మళ్ళీ పెట్టుకున్నాం. అండ్ లేటెస్ట్గా మనకి ఫిగ్మా కూడా అప్డేట్ అయింది, మల్టీ ఎడిట్ అని, అది కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడే మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు నేనేమనుకుంటాను, ఇక్కడ టెక్స్ట్ పెట్టుకుంటాను. టెక్స్ట్ వాట్ ఎవర్, లోకోమోటివ్. యాక్చువల్గా లేఅవుట్ గిడ్స్ ఇవ్వాలి, నో ప్రాబ్లం. చిన్నది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. అండ్ సైజ్ ఒక 30 కదా, ఒక అంత 20. సేమ్ థింగ్, కాపీ పేస్ట్. సైజ్ ఒక 10.
10 అండ్ కలర్ కూడా చేంజ్ చేస్తాను. ఓకే, ఓకే ఫైన్. అంటే ఫాంట్ వైట్ కూడా మారుద్దాము, మరి ఎంత టూ మచ్గా ఉంది. ఓకే పర్ఫెక్ట్ కదా. యా అండ్ రైట్ తర్వాత మనకి ఏముంది, ప్రైస్ ఉంది. ప్రైస్ వాట్ ఎవర్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెట్టుకున్నాం. ప్రైస్ సేమ్ థింగ్, కాపీ పేస్ట్ ప్రైస్. సో ప్రైస్ దగ్గర కూడా ఏంటంటే సేమ్ థింగ్, ఇదే సైజ్ ఇద్దామా లేకపోతే డిఫరెంట్గా ఇద్దామా? ఇదే సైజ్ ఇద్దాం, 20 కదా, ఇది కూడా 20 అండ్ కొంచెం ఎస్ఓ బోల్డ్ అండ్ బ్లాక్ కలర్ వచ్చి మరి టూ మచ్గా అయిపోయి కొంచెం తగ్గించుకోండి. అండ్ సేమ్ థింగ్ ప్రాసెస్, ఎంఆర్పి అండ్ 2899 పెట్టుకుందాము. ఎంఆర్పి ఓకే, నో ప్రాబ్లం. సేమ్ థింగ్, కాపీ పేస్ట్ ఎంఆర్పి 2899 కదా, 2899. అండ్ సో దీనికి సైజ్ వచ్చేసి 15 పెట్టుకుంటాను, 15 అండ్ కలర్ కూడా చేంజ్ చేస్తాను. ఓకే ఫైన్. దీనికి అలైన్మెంట్ ఇస్తాను, తెలిసిందే మనకి. సో ఇప్పుడు వచ్చేసి నాకు స్ట్రైక్ ఇవ్వాలి. ఐ మీన్ ఇక్కడ స్ట్రైక్ ఉంది కదా, ఇది కొట్టేయడం అలా కావాలి. సో ఇది సింపుల్గా మనకి తెలిసిందే మనకి. అండ్ మోర్ ప్రాపర్టీస్ స్ట్రైక్ అది. అండ్ ఇంకా తర్వాత ప్రాసెస్ ఏముంది మనకి, కింద ఇవేం అవసరం లేదు. మోర్ కలర్స్ సేమ్ కాపీ పేస్ట్ మోర్ కలర్. ఇట్స్ ఓకే, మోర్ కలర్స్. క్యాపిటల్ ఉందా? క్యాపిటల్. మోర్ కలర్. కొంచెం టైపోగ్రఫీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అంటే దీనికి రెండు ఒకటి, సెక్షన్ వేర్ అని కొంచెం స్పేస్ ఇచ్చుకోండి. అండ్ రైట్ నో తర్వాత కలర్స్. అండ్ కలర్స్ అంటే తెలిసిందే మనకి. కలర్స్ కాపీ పేస్ట్ వైట్ కలర్ ఉంది. అండ్ మన దాంట్లో వైట్ కలర్ ఉంది. అండ్ సేమ్ థింగ్ ఇంకేం కలర్ ఉంది మనకి, గ్రే కలర్ ఉంది. అండ్ తర్వాత బ్లాక్ కలర్ ఉంది. ఓహో, నేను బ్లాక్ కలర్ పెట్టలేదు కదా మనం. తర్వాత యాక్చువల్గా ఎన్ని చేస్తాం మనం, ఒక సెకండ్. 1 2 3 4 చేసాము. ఓకే, యాక్చువల్గా బ్లాక్ కలర్ కూడా మర్చిపోయాము, నో ప్రాబ్లం. అండ్ లైమ్ గ్రీన్ కలర్ చేంజ్ చేద్దాం. లైమ్ గ్రీన్. అండ్ యాక్చువల్గా లైమ్ గ్రీన్ కలర్ ఎక్కడుంది? కలర్ పికింగ్. కాపీ లైమ్ గ్రీన్ సేమ్ థింగ్. అండ్ ఇంకోటి ఇది పర్పుల్ అయితే అసలు పర్పుల్ కాదు అనుకుంటాను. ఓకే, కలర్ సెలెక్షన్, పికింగ్, కాపీ పేస్ట్. వాటర్ మీకు కావాలంటే బ్లాక్ కూడా పెట్టుకుందాం. బ్లాక్ కలర్, బ్లాక్. ఓకే, అండ్ ఇఫ్ పాసిబుల్ మీరు స్ట్రోక్ కావాలనుకుంటే పెట్టుకోండి. స్ట్రోక్ డిపెండ్స్ ఆన్, అంటే మన థీమ్ పెట్టి స్ట్రోక్ పెట్టుకుందాం. స్ట్రోక్ తెలిసిందే మనకి. స్ట్రోక్ కూడా ఇచ్చాను. అండ్ సేమ్ ప్రాసెస్. ఇప్పుడు మీకు ఒకవేళ కలర్స్కి ఎక్కువగా కలర్స్ ఉన్నాయి అనుకుంటే మీరు ఈ విధంగా పెట్టుకోండి.
వాట్ కలర్ యూ వాంట్ అనేది ఈ విధంగా పెట్టుకోండి. అంటే అదొక యూఎక్స్ పార్ట్ అది. అంటే మీకు ఏ కలర్ కావాలి ఆ కలర్ని పెట్టి మనకి పైన కూడా ఇమేజ్ చేంజ్ అవ్వాలి. సో ఆ విధంగా కూడా చేద్దాం. అది పార్ట్ 2లో చేద్దాం. పార్ట్ 1లో ఏంటంటే ఇట్లా బేసిక్గా చేద్దాం. పార్ట్ 2లో వచ్చేసి ఇక్కడ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మన కలర్ చేంజెస్ అవుతూ ఉండాలి. సో ఫ్యూజింగ్ విత్ వేరియబుల్స్ అడ్వాన్స్ ప్రోటోటైప్ దాన్ని బట్టి కలర్ చేంజ్ చేద్దాం. ఒకవేళ మీకు పార్ట్ 2 కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని టైప్ చేయండి. రెస్పాన్స్ బాగా వస్తే నేను వీడియో ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి తర్వాత ప్రాసెస్ ఏంటంటే మనది ఇక్కడ వరకు చేసాము. ఇంకా తర్వాత ఏముంది మనకి, తర్వాత సెలెక్ట్ సైజు, పక్కనే సెలెక్ట్ సైజు వాట్ ఎవర్. సెలెక్ట్ సైజ్ వచ్చేసి ఈ విధంగానే చేసుకోవచ్చు. ఐ మీన్ సేమ్ థింగ్ ఇదే ప్రాసెస్ అనుకుంటాను. కాపీ పేస్ట్ సెలెక్ట్ సైజ్, జాగ్రత్తగా గ్యాప్ తీసుకోండి. సెలెక్ట్ సైజ్ అండ్ ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవచ్చు ఎంఐఎస్ వాట్ ఎవర్ ఎం అండ్ స్ట్రోక్ ఇస్తాను. కొంచెం కలర్ చేంజ్ చేసుకుంటాను. స్ట్రోక్ కూడా కలర్ చేంజ్ చేసుకుంటాను. అంటే దీనికి నేను మిడిల్లో పెట్టుకుంటాను అరేంజ్మెంట్. పర్ఫెక్ట్. ఓకే పర్ఫెక్ట్. కావాలంటే మీ సైజ్ తగ్గించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను ఇక్కడ ఆటో లేఅవుట్ ఇచ్చాను కదా, కొంచెం తగ్గించుకోవచ్చు వాట్ ఎవర్. ఓకే ఒక 7, దీనికి 7. ఓకే పర్ఫెక్ట్. అరేంజ్మెంట్ ఇవ్వండి. ఓకే పర్ఫెక్ట్. ఓకే ఇంకా తర్వాత మనం ఏం చేద్దాం అంటే బ్యాక్ టు షాప్ లేకపోతే వాట్ ఎవర్, అంటే మన క్రియేటివ్ మంది. ఇది మీరు డ్యూరేషన్ స్కిప్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది మీకు చాలా ఈజీ కాబట్టి. అండ్ ఎవరెవరు కొత్తగా నేర్చుకుంటారో వాళ్ళు జాగ్రత్తగా నేర్చుకోండి. సేమ్ థింగ్ బ్యాక్ టు షాప్ లేకపోతే వాట్ ఎవర్. బ్యాక్ టు షాప్. సో దీనికి కలర్ వచ్చేసి ఏం పెడతాం మనం, ఇక్కడ మళ్ళీ పెడతాం బ్యాక్ టు షాప్, లేకపోతే ఒక డైరెక్ట్గా టెక్స్ట్ ఇద్దాం. బ్యాక్ అండ్ సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఏమి ఇద్దాం మనం, బ్యాక్గ్రౌండ్ కలర్ మీరే చెప్పండి. వాట్ ఎవర్. అండ్ చూద్దాము బ్యాక్గ్రౌండ్ కలర్ ఫీల్ చూద్దాం ఏం కలర్ పెడతాము థింక్ చేస్తున్నాను ఒకసారి. ఎల్లో ఇద్దామా, ఎల్లో మరీ అంత టూ మచ్గా ఉంది. కరెక్ట్గా కలర్ చేంజ్ చేసుకొని లేకపోతే ఒక సెకండ్ M1D 803 అండ్ సో దీనికి వచ్చేసి బ్లాక్ కలర్ ఇద్దాం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే బ్యాక్ టు షాప్ లేకపోతే వాట్ ఎవర్ మీకు ఏం పెట్టుకోవాలి అవి పెట్టుకోవచ్చు. బ్యాక్ టు షాప్ అండ్ మనకి ఇది తెలిసిందే మనకి అంటే వెనక్కి వెళ్ళిపోవడం ఆర్ వాట్ ఆఫ్ విష్ లిస్ట్ ఇవ్వడం. మీకు కావాలంటే సైజ్ అని పెంచుకోవచ్చు మీ ఇష్టం అది. ఇంకా తర్వాత ప్రాసెస్ ఏముంది మనకి, తర్వాత ప్రాసెస్ కావాలంటే కార్ట్ ఇవ్వచ్చు, లేదనుకుంటే విష్ లిస్ట్ పెట్టుకోవచ్చు. విష్ లిస్ట్ కొంచెం సైజ్ తగ్గించుకో, యాక్చువల్గా దీనికి ఈక్వల్గా ఉండాలి, నో ప్రాబ్లం. విష్ లిస్ట్ సేమ్ థింగ్, కార్ట్ పెట్టుకోవచ్చు. కార్ట్ ఈ రెండింటికి ఈక్వల్గా ఇద్దాం, నో ప్రాబ్లం. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో దీనికి వచ్చేసి నేను విష్ లిస్ట్ వాట్ ఎవర్ లవ్ షేప్లో పెట్టుకుంటాను. మనకి తెలిసిందే ఫ్లాట్ ఐకాన్ వెబ్సైటు. ఎడిట్ ఐకాన్ నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మనకి గ్రే కలర్ కావాలి.
ఇట్స్ ఓకే, దిస్ వన్ ఆల్సో ఫైన్. అదే టైం మనకి కార్ట్ కూడా కావాలి కదా, కార్ట్ డౌన్లోడ్ చేద్దాం. కార్ట్ అండ్ ఐకాన్స్ ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఓకే, see right now wish list, copy and paste and the sizes with the height 2020 and దీనికి మనం అరేంజ్మెంట్స్ కరెక్ట్గా ఇవ్వాలి. ఓకే, కరెక్ట్గానే ఉంది. అండ్ మహా అయితే దీన్ని మీరు బ్రైట్నెస్ తగ్గించుకోండి. ఐ మీన్ గ్రే కలర్లో చేయాలి, అది ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు వచ్చేసి కార్ట్లో పెట్టాలి. సో దాని ప్రకారంగా నేను ఐ మీన్ నా థీమ్లో వచ్చేసి నేను వచ్చేసి ఏం పెడతానంటే కలర్ కోడ్ చేంజ్ చేస్తాను. అంటే ఐ మీన్ నాకు కొన్ని కలర్ పాలేసి బాగా ఐడియా ఉంది. అండ్ దీంట్లో వచ్చేసి 272343 ఈ కలర్. అండ్ ఇప్పుడు కార్ట్ ఉంది కదా, ఈ కార్ట్ యూజ్ చేస్తాను. యాక్చువల్గా ఈ కార్ట్ బ్లాక్ కలర్లో ఉంది. దీన్ని మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే మాస్కింగ్ చేస్తాను. తెలిసిందిగా మనకి దీనికి మాస్కింగ్. ఇప్పుడు మొత్తం కలిపి గ్రూప్లో చేస్తాను. అంతెందుకు దీన్ని ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ ఇప్పుడు నేను డిలీట్ చేసేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. సేమ్ థింగ్ కాపీ రైట్ నో పేస్ట్. ఇక్కడ సైజ్ ఎంత ఇచ్చాం మనం 2020, దీనికి కూడా 2020 ఇవ్వాలి. ఈక్వల్గా ఇవ్వాలి ఐకాన్స్ అన్ని. ఓకే, అండ్ ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. అండ్ దీనికి మిడిల్ ఓకే, పర్ఫెక్ట్. సమ్ టైమ్స్ ఏంటంటే కరెక్ట్గా రాదు అరేంజ్మెంట్స్, సో మనం చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది మౌస్తో కానీ కీబోర్డ్తో కానీ. అండ్ ఓకే, ఇక్కడ వరకు చాలు, పర్ఫెక్ట్. మనకి మెయిన్ గోల్ ఏంటంటే ఇక్కడ చేంజ్ అవ్వాలి. మీరు కావాలనుకుంటే బ్యాక్ స్పేస్ పెట్టుకోవచ్చు అండ్ మోర్ పెట్టుకోవచ్చు. ఇంకా వాట్ ఎవర్ సైజెస్ ఈ విధంగా కాకుండా సర్కిల్ పెట్టుకోండి. వాట్ ఎవర్ మీ క్రియేటివ్ మీరు యూజ్ చేయండి. ఓకే, అండ్ బ్యాక్ టు షాప్ అనేది సింపుల్గా మనం బ్యాక్ అనేది సింపుల్గా ఒక ఐకాన్ కూడా పెట్టుకోవచ్చు. డిపెండ్స్ మీ క్రియేటివ్ బేస్ చేసుకొని చేయాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు మన గోల్ ఏంటంటే చేంజెస్ చేయాలి, కలర్స్ ఒక్కలన్నీ చేంజెస్ చేయాలి. కాపీ పేస్ట్ మొత్తం ఎన్ని చొక్కలన్నీ 1 2 3 4 5 4 ఉన్నాయి. 5 చేసుకుందాం. మొత్తం 5 1 2 3 4 5. ఇప్పుడు ఇక్కడ మనం ఒక చిన్న మిస్టేక్ చేసాము. అండ్ పిఎస్టీలో వచ్చేసి మనం ఏం చేస్తామంటే 4 ఉన్నాయి. మనకి బ్లాక్ కలర్ కూడా కావాలి కదా, ఆ బ్లాక్ కలర్ ఎక్కడుందో లెట్ మీ ఓపెన్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ఎక్కడుందో ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఉంది. అండ్ నాకు ఈ బ్లాక్ కలర్ కూడా కావాలి. సేవ్ యాజ్ జేపీజీ వాట్ ఎవర్ జేపీజీ 1455 పెట్టుకున్నాం. 5 సేవ్ కంప్లీటెడ్. సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఇమేజెస్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి లేవో ఒకసారి జాగ్రత్తగా చూసుకుందాము. ఐ థింక్ అన్ని సేవ్గా ఈక్వల్గా ఉంది అనుకుంటాను. ఒకసారి ఒక ఇమేజ్ తెచ్చి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంది వైట్ కలర్ ఇమేజ్ చూద్దాము. వైట్ కలర్ కాపీ అండ్ పేస్ట్. సో మ్యాచ్ అయింది. అండ్ సేమ్ థింగ్ తర్వాత గ్రే కలర్ ఇదేగా గ్రే కలర్ ఎనీథింగ్ గ్రే కలర్. సేమ్ థింగ్ తర్వాత ఏముంది, తర్వాత లైమ్ గ్రీన్ కాపీ పేస్ట్. తర్వాత లైమ్ గ్రీన్ తర్వాత ఏముంది, తర్వాత పర్పుల్ అన్నట్టు. అది పర్పుల్ కాదు, ఇది ఏమో ఐ థింక్ అది డార్క్ మరూన్ అనుకుంటాను. తర్వాత ఫైనలీ బ్లాక్ కలర్. సో అంతా కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఓకే, అండ్ రీసెంట్గా మనకి మల్టీ ఎడిట్ అనేది ఒకటి వచ్చింది. ఐ మీన్ ఫిగ్మాలో మల్టీ ఎడిట్ అనేది ఒకటి వచ్చింది, అప్డేట్ వచ్చింది. అవును కదా, అప్డేట్ వచ్చింది. అసలు మల్టీ ఎడిట్ అనేది ఏం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా స్క్రీన్స్ ఉన్నాయి. అన్ని స్క్రీన్స్కి
అన్ని స్క్రీన్స్కి అండ్ టెక్స్ట్ కానీ ప్రైస్ కానీ చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నాం. అట్ ఎ టైం వాట్ ఎవర్ ఇక్కడ ఏ డిజైన్ ఎలా ఉందో ఇక్కడే చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను లోకోమోటివ్ కాకపోతే వేరే వేరే బ్రాండ్ పెట్టాలనుకుంటున్నాను. లోకోమోటివ్ కాకుండా వాట్ ఎవర్ ఈ స్క్రీన్కి అయితే సంథింగ్ ఏదో పెట్టుకున్నాను. వాట్ ఎవర్ ఏదైనా అనుకోండి, ఏదైనా హంబర్ సెట్ వాట్ ఎవర్ ఏదైనా అనుకోండి. ఓకే, అయితే మార్వల్ ఒక స్క్రీన్కి అయితే ప్రాబ్లం లేదు. అన్ని స్క్రీన్కి చేసుకోవాలంటే కష్టం కదా మనకి, అవునా కదా? సో అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మల్టీ ఎడిట్ అని ఆప్షన్ ఇచ్చారు. వన్స్ టాప్లో ఉంది కదా, కంట్రోల్ ఆల్ట్ అని సెలక్షన్ చేయి, మొత్తం సెలక్షన్ తీసుకుంటుంది. ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ టెక్స్ట్, సారీ యాక్చువల్గా నేను ఒక్క నిమిషం, ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, అది సెలక్షన్ చేయండి. టెక్స్ట్ తీసుకొని ఇక్కడ మీరు చేంజ్ చేసుకోండి. ఓకే, చేంజ్ చేసుకోండి. ఇక్కడ చేంజ్ అయింది కదా, చూడండి. ఇప్పుడు మొత్తం సెలక్షన్ చేస్తున్నాను, బ్యాక్ స్పేస్ చేసి మొత్తం పోయింది. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి, మొత్తం పోయింది కదా. అదే ఇప్పుడు సంథింగ్ లోకోమోటివ్ ప్లేస్లో వాట్ ఎవర్ మార్వల్ బ్రాండ్ మీరు అందరూ అనుకుంటారేమో షెట్ ఐ మీన్ టైపోగ్రాఫిక్ ఒకటే కాదు, మొత్తం చేంజ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఏ ఆబ్జెక్ట్ అయినా మనకి సపోర్ట్ అవుద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇది చేంజ్ చేసుకోవాలనుకున్నాను విత్ హైట్, సింపుల్ ఇది సెలక్షన్ చేసాము, ఇట్లాగా చేంజెస్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ మొత్తానికి ఈక్వల్గా చేంజ్ అవుద్ది. అదే మల్టీ ఎడిట్ అంటే. అండ్ ఇది వచ్చేసి పార్ట్ 1 వరకు. పార్ట్ 2లో మనం అడ్వాన్స్ ప్రోటోటైపింగ్ అన్నీ చేద్దాం. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ వరకు బేసిక్గా వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ప్రోటోటైప్ చేస్తాను. ప్రోటోటైప్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది నేను ప్రివ్యూ చేస్తాను. ఆటోమేటిక్గా నా మొబైల్ వర్షన్లో వస్తుంది. ఐ మీన్ iPhone 14గా తీసుకుంది. iPhone 14లో మొబైల్లో చూస్తే ఎలా ఉంటుంది అలా కనిపిస్తుంది మనకి. అండ్ మొబైల్లో చూస్తే పైన మనం కొంచెం తగ్గించుకోవాల్సి వస్తుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ సెలక్షన్ చేస్తే నాకు ఇది సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నాం. యాక్చువల్గా కొంచెం ఈ పెద్ద ఇవ్వాలి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది డిఫాల్ట్ ఇది. అండ్ ఇక్కడ నుంచి ఈ కలర్ సెలెక్షన్ చేసుకుంటే ఇది రావాలనుకుంటున్నాం. ప్రోటోటైప్ ఇంటరాక్షన్ ఇది రావాలనుకున్నాం. ఆన్ టాప్ అండ్ నావిగేట్ టు ఇన్స్టెన్స్ స్మార్ట్ యానిమేట్ లేకపోతే నో ప్రాబ్లం. అండ్ సేమ్ థింగ్ గ్రే కలర్ కూడా గ్రే కలర్ ఇచ్చేసాం. వైట్ కలర్ డిఫాల్ట్ అది, అంటే ఆ స్క్రీన్లో ఉన్నాం కాబట్టి గ్రే కలర్ అండ్ ఇంకా తర్వాత మనకేముంది పర్పుల్ అంటే అది నాకు కూడా తెలియదు. సేమ్ థింగ్ థర్డ్ స్క్రీన్, ఫోర్త్ స్క్రీన్లోకి వెళ్ళాలి. అండ్ ఇది కూడా వచ్చి బ్లాక్ కలర్ స్క్రీన్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాం. అసలు కరెక్ట్గా ఉండే లేవో చూద్దాం. గ్రే కలర్కి రాలేదా? యాక్చువల్గా ఈ గ్రే కలర్ వేరే దగ్గర తీసుకుని కాదు, దీనికి రావాలి. అండ్ దీనికి వచ్చేసి ఇక్కడికి రావాలి, ఈ కలర్ చేంజ్ అవ్వాలి. అండ్ తర్వాత బ్లాక్ కలర్ వచ్చేసి సింపుల్ ఫ్లో, వీటిని లైన్స్ కనిపిస్తున్నాయి బ్లూ కలర్, వాటిని మనం ఫ్లో అంటాం. అంటే కంప్లీట్ అయింది. అంటే అన్ని స్క్రీన్స్కి అలానే ఇవ్వాలంటే కష్టం, అంటే ఇవ్వచ్చు కాదనట్లేదు. అండ్ సో మీ పార్ట్ 2లో అడ్వాన్స్ ప్రోటోటైప్ కావాలనుకుంటే చేద్దాం. ఓకే, అండ్ ఇక్కడ ఫ్లో ప్లే చేస్తాను, ఇప్పుడు వర్కౌట్ అవుతుంది మనకి. అండ్ గ్రే కలర్ అండ్ లైమ్ గ్రీన్, ఐ థింక్ లైమ్ గ్రీన్ ఓపెన్ అవ్వలేదు. లెట్ మీ సెలెక్ట్ లైమ్ గ్రీన్ సెలెక్షన్ ఆన్ టాప్. కరెక్ట్గా ఇచ్చాం కదా మనం లైన్ ఫ్లో అండ్ బ్లాక్ కలర్. ఓకే గోట్ ఇట్. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఈ స్క్రీన్లోనే మనకు ఆప్షన్ వస్తుంది, ఈ స్క్రీన్లో ఆప్షన్ రావట్లేదు. చూద్దాం, నో ప్రాబ్లం. అండ్ సో వైట్ కలర్లో ప్రోటోటైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్రే కలర్ లేకుండా రిమైనింగ్ వాటికి అన్నిటికి ఇచ్చేసేయండి. వైట్ కలర్కి ఇచ్చేసాను అండ్ లైమ్ గ్రీన్కి ఇచ్చేసాను. అంటే సేమ్ టైం డార్క్ మెరూన్, సేమ్ థింగ్ బ్లాక్ కలర్. అంతే. ఇప్పుడు ఈ స్క్రీన్ కూడా ఏంటంటే గ్రీన్ కాకుండా రిమైనింగ్ దానికి కూడా ఇవ్వండి.
వైట్ కలర్. యాక్చువల్గా ఇదేంటంటే ప్రోటోటైప్ చాలా వేసి ఉంటాయి. ఇప్పుడు అడ్వాన్స్ ప్రోటోటైప్స్ చాలా బాగుంది. ఇప్పుడు అది కూడా వచ్చి మనకి పార్ట్ 2లో చేద్దాం. ఒకవేళ మీకు పార్ట్ 2 కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఓకే, తప్పకుండా చేయండి. అండ్ దిస్ వన్ అండ్ సేమ్ ప్రాసెస్. ఈ కలర్ షేడ్కి తీసేసి రిమైనింగ్ వాటికి అన్ని ఇవ్వండి. ఇక్కడ బ్లాక్ కలర్ అండ్ గ్రీన్ కలర్, గ్రే కలర్, వైట్ కలర్, వైట్ కలర్. ఓకే, అండ్ ఫైనలీ దిస్ వన్. ఇప్పుడు అయిపోతుంది మనకి. అండ్ సో కంప్లీట్గా ప్రోటోటైప్ ఇంటరాక్షన్స్ అన్నీ ఇచ్చేసాము. నౌ ప్లే. వైట్ కలర్ వచ్చింది. ఇప్పుడు గ్రే కలర్లో నాకు లైమ్ కావాలి. అండ్ సేమ్ థింగ్ ఈ కలర్ వాట్ ఎవర్ ఏ కలర్ కో కలర్ మొత్తం వస్తుంది. సెలెక్షన్ చేసుకున్నాము. అండ్ సో మీకు పార్ట్ 2లో అడ్వాన్స్ ప్రోటోటైపింగ్ అండ్ ప్రైసింగ్. ఇప్పుడు మనం ప్రైస్ పెడతాం, ప్రైస్తో పాటు మనకు సెలెక్షన్ చేస్తాం. సెలెక్షన్తో పాటు ఎంత ప్రైస్ వస్తుంది. ఇప్పుడు 2 సొక్కాలు కావాలి కార్ట్లోకి, ఎంత ప్రైస్ వస్తుంది. సేమ్ థింగ్ యానిమేషన్స్ వాట్ ఎవర్ చాలా నేర్చుకుందాం పార్ట్ 2లో. దీనికన్నా అంతకన్నా వేరే లెవెల్లో ఉంటుంది పార్ట్ 2లో. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే పార్ట్ 2లో కామెంట్ చేయండి పార్ట్ 2. అండ్ ఇది కూడా ఏంటంటే నేను మన యూట్యూబ్ కింద పెడతాను. ఇది డౌన్లోడ్ మొత్తం స్క్రీన్స్ అన్నీ అలానే ఇస్తాను విత్ ప్రోటోటైప్. మీరే ట్రై చేయండి. అండ్ ఈ ప్రాజెక్ట్ నేను పెడతాను, డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, దట్స్ ఆల్ టుడే మైండ్. మీకు పార్ట్ 2 ఇంట్రెస్ట్ ఉందనుకుంటే పార్ట్ 2 కామెంట్ చేయి, నేను వీడియో చేస్తాను. ఓకే, ఆల్రెడీ వీడియో చేస్తున్నాను, ఇక్కడికి నేను ట్రిమ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కంటిన్యూ చేసుకుంటాను అడ్వాన్స్ ప్రోటోటైపింగ్ అండ్ యానిమేషన్స్ అండ్ టెక్స్టింగ్ ఇవన్నీ క్లియర్గా నేర్చుకున్నాం. కానీ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి. ఈ వీడియోలో మనం ఏమేమి కవర్ చేసాం చెప్పండి. ఫోటోషాప్ అండ్ దీంట్లో మనం మాస్కింగ్ నేర్చుకున్నాము, పెన్ టూల్ నేర్చుకున్నాము, అండ్ కలర్ సెలెక్షన్ నేర్చుకున్నాము. ఇంకా చాలా నేర్చుకున్నాం, బేసిక్గా నేర్చుకున్నాం. అందుకని ఇంకా బాగా నేర్చుకోవచ్చు. అండ్ ఫిగ్మాలో వచ్చేసి మనం ఏం నేర్చుకున్నాము, ఫిగ్మాలో అండ్ యూఎస్ స్క్రీన్స్, దీంట్లో టైపోగ్రఫీ అన్నీ నేర్చుకున్నాం. యాజ్ వెల్ యాజ్ ప్రోటోటైప్ నేర్చుకున్నాము, బేసిక్ ప్రోటోటైప్ అది. అండ్ యానిమేషన్ వచ్చేసి సింపుల్గా చేసుకున్నాం యానిమేట్. అండ్ సేమ్ థింగ్ అండ్ ఫ్లోస్ నేర్చుకున్నాం, వాట్ ఎవర్ ఎట్సెట్రా ఇంకా చాలా నేర్చుకున్నాం మనం. ఇంకా పార్ట్ 2లో వచ్చేసి మనం ఏం నేర్చుకుందామంటే పార్ట్ 2లో అంటే ఆర్ట్ కార్డ్ అండ్ సేమ్ థింగ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ 5 స్క్రీన్స్ పెట్టాం. మళ్ళీ కాదు, పార్ట్ 2లో వచ్చేసి ఒక్క స్క్రీనే ఉంటుంది, 1 స్క్రీన్లో ఉంటుంది. ఆ స్క్రీన్లోనే అన్నీ చేంజ్ అయిపోవాలి. సేమ్ ఆ స్క్రీన్లోనే ప్రైసెస్ చేంజింగ్ అయిపోద్ది. యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్ యానిమేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మనం తెలుసుకున్నాం, ఎట్సెట్రా అన్నీ తెలుసుకున్నాం. అండ్ ఫిగ్మాలో ఏంటంటే దీంతో పాటు ఏం నేర్చుకున్నాం అంటే మల్టీ ఎడిట్ నేర్చుకున్నాం. ఇది లేటెస్ట్ అప్డేట్ ఇది. ఓకే, అండ్ దట్స్ ఆల్ టుడే మై ఎండ్. థ్యాంక్ యూ.